ఆయన ఎంత పవిత్రంగా ఉన్నాడో ఈ రోజున సంఘాన్ని కూడా అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాడు. నీవు కూడా పవిత్రురాలుగా పరిశుద్ధుడుగా ఉండి నీకు దొరికినటువంటి ఆ ప్రభువు, నీ కొరకు మరణించినటువంటి ఆ ప్రభువు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభువుని నేను ఎలా సేవించాలో తెలుసండి? పవిత్రాత్మతో సేవించాలి. అందుకని దేవుని భక్తుడు అంటున్నాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అంటున్నాడు. ఆత్మ లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యం. సత్యముతో మనం ఆయన ఆరాధించుట అసంభవం, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మనం ఆరాధించేటువంటి దేవుడు నిజమైనటువంటి సత్య స్వరూపి అనేటువంటి దేవుడు కనుక మనమందరం కూడా ఎవరిని ఆరాధిస్తున్నామంటే ప్రధాన యాజకుడు అనబడినటువంటి ఆయన మాత్రమే ఆరాధిస్తున్నాం. యాజకులందరికీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ప్రియమైన బిడ్డలారా, ప్రధానమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యాజకుడు ఆయనలో ఏముందో తెలుసా? ఏముంది? పవిత్రత ఉంది.